పెళ్లిళ్లకు సంబంధించి మ్యాట్రిమోనీ యాప్ నిర్వహిస్తున్న ఆ కంపెనీ సీఈఓ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. చదువుకున్న కోడలు కావాలి, కానీ పెళ్లి తర్వాత ఉద్యోగం చేయకూడదు. సౌత్ ఢిల్లీకి చెందిన ఒక తల్లి తన కొడుకు కోసం వధువును వెతుకుతూ వారి సంస్థను సంప్రదించారట. ఆమె కొడుకు ఏడాదికి 73 లక్షల రూపాయలు సంపాదిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. ఆ తల్లి మనస్తత్వాన్ని ఆయన బయటపెట్టడంతో ఆధునిక సమాజంలో మహిళల పట్ల చూసే చిన్నచూపు, ద్వంద్వ వైఖరిపై నెట్టింట మరోసారి చర్చ మొదలైంది. గురుగ్రామ్లో నాట్ డేటింగ్ అనే మ్యాట్రిమోనియల్ యాప్ సీఈఓ జస్వీర్ సింగ్ తన కార్యాలయంలో జరిగిన ఒక సంభాషణను గమనించారు. ఆ తల్లి తనకు కాబోయే కోడలు ఎత్తుగా, తెల్లగా, అందంగా, మంచి కుటుంబానికి చెందినదై ఉండాలని పలు లక్షణాలు వివరించారు. అయితే ఆమె పెట్టిన ఒక కండిషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తమది వ్యాపార కుటుంబమని, పెళ్లి తర్వాత కోడలు ఉద్యోగం చేయడానికి వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. బాగా చదువుకుని మంచి కాలేజీలో చదివిన స్మార్ట్ అమ్మాయి కావాలి, కానీ ఆమె కెరియర్ను కొనసాగించకూడదని ఆమె తేల్చి చెప్పారు. ఈ ఘటనపై జస్వీర్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా స్పందించారు. మీరు మీ కొడుకు కోసం భాగస్వామిని వెతకడం లేదు. అందమైన శరీరంతో డిగ్రీ ఉన్న ఒక పని మనిషి కోసం చూస్తున్నారు. చదువు ఉండాలి, కానీ ఆశయాలు ఉండకూడదు. ఆధునికంగా కనిపించాలి, కానీ సాంప్రదాయంగా నడుచుకోవాలి. స్మార్ట్గా ఉండాలి, కానీ లొంగి ఉండాలి. కార్పొరేట్ సక్సెస్ రెజ్యూమే కావాలి, కానీ 1950ల నాటి విధేయత కోరుకుంటున్నారు అంటూ సీఈఓ ఘాటుగా విమర్శించారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో మహిళల విద్య, స్వాతంత్రం, వివాహంలో సమాన భాగస్వామ్యం వంటి అంశాలపై నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన అమ్మాయిని కోరుకుంటూనే ఆమె కెరియర్కు అడ్డుకట్ట వేయాలనుకునే ఇలాంటి మనస్తత్వాలపై పలువురు మండిపడుతున్నారు.